నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? గురుగారు, గతంలో ఒకసారి మనం 2026 ప్రెడిక్షన్ మీరు చెప్పేటప్పుడు ఈ ఇయర్లో ముఖ్యంగా వచ్చేసి జూలై నుండి సెప్టెంబర్ వరకు అయితే కనుక కొంచెం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని రకాల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేశారు. మనం చూస్తూ వస్తే కనుక లైన్గా ఇలాంటి యాక్సిడెంట్సే జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్నవి అవనియండి, ఏదో ఒక ఇంజురీస్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రభావం ఉందంటారు? అసలు ఎందుకు ఇట్లాగా జరుగుతున్నాయి అంటారు? సో ఎప్పటి వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులను చూసుకున్నట్లయితే జూలై నెల, ఏప్రిల్ నెల 2026 సంవత్సరం నుంచి అత్యధికమైనటువంటి యాక్సిడెంట్లు మనకి జూలై నెలలో జరిగినాయి. ఏప్రిల్ నెలలో ప్రారంభం అయిపోయినాయి. సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు ఈ సాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆర్టిస్టుల మీద జరగదు ఇది, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ మీద జరుగుతాయి, పెద్ద పెద్ద స్టార్స్ మీద. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూసాం, లతా మంగేష్కర్ గారిని చూసాం, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా చనిపోవడము ఇట్లా. ఆ తర్వాత మళ్ళా చిరంజీవి గారితో ప్రారంభమైంది ఏది మనకి యాక్సిడెంట్లు అవ్వడం, సర్జరీలు. బాలకృష్ణ గారు మెగాస్టారు ఈయన. తర్వాత మళ్ళా నెక్స్ట్ తరం వాళ్ళు మళ్ళీ అందులో టాపర్స్ వరుసలో పోటీ పోటీ అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు, ఆ తర్వాత వరుణ తేజ, తర్వాత ఇలా మనకి వస్తూ రష్మిక మందన్న కూడా అయిపోయింది. ఆ తర్వాత ఈ పరంపర అనేటటువంటిది వరుసలో వస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 1 సెప్టెంబర్ 2026 వరకు. మనం కనుక గ్రహస్థితిని మనం సెప్టెంబర్ నెలలో మనం చూసుకున్నప్పుడు కుజుడు మిథున రాశి, గురుడు కర్కాటక రాశి, రవి బుధ కేతువులు ఇద్దరు కూడా సింహరాశి, శుక్రుడు కన్యా రాశి, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మనకి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ కారణంగా శుక్రుడు టోటల్ డౌన్ అయిపోయాడు. అంతకు ముందు మనం ఇప్పుడు ఆగస్ట్ నెల మనంలో ఉన్నాం. అంతకు ముందుకు వెళ్ళినప్పుడు జూలై నెలలో మనకి సింహరాశిలో ఉండడం, అంతకు ముందుకు వెళ్ళినప్పుడు మనకి కర్కాటక రాశిలో గురుడు శుక్రుడితో కలసడం, ఈ యొక్క శుక్రుడు సింహరాశిలో శత్రుక్షేత్రంలో కేతువుతో కలవడం, శత్రుక్షేత్రంలో ఉండడం. శుక్రుడు అంటే సినిమా వాళ్ళే, అందువలన ఆటోమేటిక్గా వీళ్ళందరికీ కూడా కేతువుతో కలిసినప్పుడు సర్జరీలు జరిగినాయి వీళ్ళకి. సో ఈ విధంగా జరుగుకుంటూ వస్తుంది. ఇది సెప్టెంబర్ 1, 2026 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. తర్వాత మనము దీని ఎఫెక్ట్ ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ కూడా అని చెప్పొచ్చు మనం. అంటే సూర్యగ్రహణం మనకు భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడా ఖగోళంలో జరుగుతుంది. వింత విశేషాలు, అది మంచిదే. బట్ 6 ప్లానెట్స్ ఒక ఆర్క్ లాగా వస్తుంది. ఏంటా ఇవి అంటే ఈ బుధుడు, గురుడు, కుజుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్, మొత్తం ఈ 6 గ్రహాలు ఆగస్టు 12, 2026 సంవత్సరంకి వస్తుంది. సో ప్రీ డాన్ స్కై ముందు తెల్లవారుజామున వచ్చేస్తాయి. దీనికి బెస్ట్ డేట్, వీటిని కంటితో చూడొచ్చు మనం. ఆగస్టు 12, 2026 సంవత్సరంలో బెస్ట్ టైము 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ఉంటుంది. గంటన్నర చూడొచ్చు మనం ఖగోళంలో. మన లోకల్ సన్ రైజ్ ఏ ఊరోళ్ళు ఎప్పుడా అండి అంటే మనకి ఏ ఊరోళ్ళకి ఆ ఊరు సన్ రైజ్కి ముందు 1 గంటన్నర చూసేస్తే సరిపోద్ది. తర్వాత ఒక ఆర్చ్ లాగా ఈస్టర్న్ సైడు, నార్త్ ఈస్టర్న్ హారిజోన్లో ఇవి ఉంటాయన్నమాట, కనబడతాయి. అలాగే బుధ, గురు, శని, కుజ గ్రహాలు బ్రైట్గా కనబడతాయి. సో వితౌట్ ఎక్విప్మెంట్ మనం చూడొచ్చు. మిగతాది ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏంటంటే యురానస్, నెప్ట్యూన్, ఇవి మనం విత్ బైనాకులర్స్ చూడాలి. అండ్ బ్యాక్యార్డ్ టెలిస్కోప్ను మనం పెట్టుకోవాలి. ఈ రకంగా మనం ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క శుక్రుడు ఉండడం, అలాగే
ఈ సన్ కూడా అక్కడే ఉండడం, ఆగస్టు 17 నుంచి సింహరాశిలోకి రావడం, తర్వాత సన్ కర్కాటక రాశిలోకి ఆశ్లేష నక్షత్రంలోకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ రోజున వచ్చేస్తున్నాడు. ఓకే. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క అనర్థాలు సినిమా యాక్టర్ల మీద జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి శని వక్రించడం కూడా ఒక దోహదం అవుతుంది కారణం. శని 138 రోజులు వక్రించాడు. మేజర్ కాస్మిక్ షిఫ్ట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మెర్క్యూరీ రూల్డ్ రేవతి నక్షత్రంలోకి శని వక్రించాడు. మళ్ళీ బ్యాక్కి ఓన్ స్టార్ ఉత్తరాభాద్ర నక్షత్రానికి వస్తాడు. అప్పుడు ఈ వింతలు జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి మనము ఈ శుక్రుడు సెకండ్ ప్లానెట్ సన్ నుంచి అండ్ క్లోజెస్ట్ నైబర్ అనమాట ఇది అర్త్కి. అందువలన దీన్ని ట్విన్స్ అని అంటామన్నమాట. కుజుడిని ఇన్ని అలాగంటాము, శుక్రుడిని కూడా అలాగే అంటాము. మనం 2028కి శుక్రయానం మీదకి వెళ్ళిపోతున్నాం మనం. సో దీన్ని ట్విన్ అని అంటాము. సిమిలర్ సైజులోను, డెన్సిటీలోను, సాంద్రతలోను, సైజులోను సేమ్ ఎర్త్ లాగా ఉంటుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ మీద క్రషింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనం ఇలా వెళ్తే దాన్ని మనకు ఆ గాలి ఇలా తొక్కేస్తుంది, మెదడు చితికిపోద్ది. గోకర్ణంలో ఏ విధంగా అయితే వినాయకుడి తలని ఇలాగా రావణాసురుడు ఇలాగా మొడితే క్రష్ అయిపోయి వినాయకుడి షేపులు మారిపోయి చెవి గోకర్ణం లాగా అయిపోయి తప్పడగా ఉంటుంది గోకర్ణంలో వినాయకుడు గుడి చూస్తే. అలా క్రష్ అయిపోయి మన తలకాయలన్నీ పోతాయి. క్రషింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. హాటెస్ట్ ప్లానెట్ అనమాట. అంటే వేడి ఎక్కువ అర్థం అది. సో శుక్రుడు ఎప్పుడైతే మీనరాశిలోకి కన్యారాశిలోకి వచ్చేసాడో ఆటోమేటిక్ డౌన్ ఫాల్ వీళ్ళందరికీ కూడా సినిమా యాక్టర్లకి. కాబట్టి ఇది సీరియస్. 1 సెప్టెంబర్ అప్పటిదాకా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళ షూటింగ్లు మానేసుకొని దైవ పూజలు పునస్కారాల్లో ఉండాలి వీళ్ళ. అంతేగాని అలా కాకుండా షూటింగ్కి వెళ్తే షూటింగ్ స్పాట్లో కూడా ఇప్పుడు మనకి చాలా మంది 2-3 వారాలు లీవ్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. రష్మిక కూడా అంతా లీవ్స్లోకి. ఎందుకనంటే మనకి ఆ శుక్రుడు హ్యాపీగా ఉండనివ్వదు. అందువలనమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా గురుగారు. అయితే కనుక మనం సెప్టెంబర్ 1 వరకు కొంచెం సినీ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కానీ ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా జాతకం చూపించుకోవాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మ.